పిల్లలు ఎటువంటి వారైనా వారితోనే ఉంటున్నారు. భర్త భార్య ఎట్లున్నా వాళ్ళతోనే ఉంటున్నారు. ఎంత అనారోగ్యంగా ఉన్నా బతకటానికే నానా రకాల తిప్పలు పడుతున్నారు. ఈ సరైన ఇల్లు లేకపోయినా, సరైన ఆర్థిక పరిస్థితులు లేకపోయినా ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయ్యి జీవిస్తున్నారు. ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే స్థలంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నోరు మూసుకొని పోయి ఉద్యోగం చేసే మనస్సు మనందరికీ ఉంది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను. ఒక్క చిన్న మాట ఒక దైవజనుడు నీతో మాట్లాడితే, ఏమన్నా ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, నువ్వు నీలో భక్తి నాకు కనపడలేదని మిమ్మల్ని ఎవడన్నా అంటే వచ్చేవారం కనపడతారా? మామూలుగా నేను మిమ్మల్ని నిలబెట్టి, సిస్టర్ మీరు ఎంతకాలం చూస్తున్నారు చర్చ్కి అంటే, నేను పాస్టర్ గారు అంటే మీరేనమ్మా అంటే, నేను 10 years నుంచి వస్తున్నా పాస్టర్ గారు. ఓ వండర్ఫుల్ మా 10 years యా పాస్టర్ గారు 10 years నుంచి వచ్చి నువ్వేం తగలబెట్టావమ్మా అంటే, నేనేం లేదు పాస్టర్ గారు, వాక్యాన్ని తగలబెట్టాను పాస్టర్ గారు. నువ్వు చెప్పిన ఒక్క మొక్క నా గుండెలో లేదు పాస్టర్ గారు. దేవుని మాట నాకు లెక్క ఉండదు, నీ మాట లెక్క ఉండదు పాస్టర్ గారు. మరి ఏం చేస్తుంటావా? నా శాస్త్రాలను నేను రాసుకుంటాను పాస్టర్ గారు. మరి నువ్వు అట్లా వాక్యానుసారమైన బతుకు బతకట్లేదు కదా. ఎందుకు మరి ఈ నడక నడుస్తున్నావు? ఈ నడక నడవటం నీకు మంచిది అని చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? డాక్టర్ గారిని టార్చిలైట్ ఎట్టి చూస్తాడు లోపల. నా నోట్లో నువ్వేవాడు టార్చిలైట్ ఎట్టి? రే నువ్వు ట్యాబ్లెట్ కావాలంటే, సూది కావాలంటే ఆపరేషన్ చేయ, టార్చిలైట్ ఏందా మనం వేసేది? నీ మీద క్రిమినల్ కేసు పెడతానంటే అక్కడ గుడ్లెల్లో పెట్టమంటే గుడ్లెల్లో పెడతావు, ఊపిరి పీలవమంటే పీలుతావు, వదలమంటే వదులుతావు, అటు తిరగమంటే అటు తిరుగుతావు. ఈడ అడు కూర్చున్న మనిషిని ఇటు తిరగమంటే నేనా, నన్నేనా, నిన్నే. సోనియా గాంధీ చెల్లివా? నేను మీతో చెప్పే మాట, మీరు దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి సమీపంగా బ్రతికే వ్యక్తులైతే, మీరు సిలువకు శత్రువులుగా గాక సిలువను ప్రేమించిన వ్యక్తులుగా మీరందరూ మార్చబడతారు.